జై శ్రీరామ్. ప్రతిరోజు ఓ కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. మహారాజు గారు రాజ్యంలో ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మారువేషంలో రాజ్యమంతా తిరుగుతూ ఉంటాడు. తన పాలన ఎలా ఉంది, తన గురించి జనాలు ఏమనుకుంటున్నారు, తప్పులు చేస్తున్నవేంటి అని తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే అట్లా వెళ్తూ ఉన్న రాజుకి ఒక పొలంలో పనిచేసుకుంటున్న ఒక రైతు కనిపిస్తాడు. ఆ రైతు చూడ్డానికి బాగా అలసిపోయినట్టుగా ఉంటాడు, కానీ సంతృప్తిగా ఉండి మొహం మీద చిరునవ్వు మాత్రం అట్లాగే ఉంటుంది. రాజుగారు ఆ రైతు దగ్గరకు వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి, ఎలా ఉన్నావు, ఎంత సంపాదిస్తావు అని అడిగాడు. చూడండి బాబు, మా మహారాజు గారు ముందస్తు తెలివిగా ఇక్కడ ఒక బావిని తవ్వించి పెట్టారు. మండు టెండలో కూడా, ఎండాకాలం కూడా ఈ బావి ఈ నీళ్లు ఎండిపోవు. కాబట్టి ఇక్కడున్న పొలాలన్నిటికీ సరిపడ నీళ్లు సమృద్ధిగా సమకూరుస్తాయి అని అన్నాడు. అయితే రోజుకి ఎంత సంపాదిస్తావు అని మహారాజు ఆ రైతును అడుగుతాడు. సగటున రోజుకి 4 వరహాలు సంపాదిస్తాను అని అంటాడు. అయితే ఆ 4 వరహాలు ఏం చేస్తావు అని కుతూహలంగా రాజు ఆ రైతుని అడుగుతాడు. రైతు ఒక చిరునవ్వు నవ్వి, పండితునికి చెప్పినట్టు చెప్పమంటావా, పామరుడికి చెప్పినట్టు చెప్పమంటావా అని అడుగుతాడు. రాజు కాస్త ఆలోచించి, పండితుడికి చెప్పినట్టే చెప్పు అని అంటాడు. అప్పుడు రైతు అంటాడు కదా, 4 వరహాల్లో ఒక వరహాతో నేను నా కుటుంబం మొత్తం భోజనం చేస్తాము, ఇంకో వరహాని అప్పు ఇస్తాను, ఒక వరహాని అప్పు తీరుస్తాను, మిగిలిన ఆ 4వ వరహాని బావిలో పడేస్తాను అని అంటాడు. ఎంత ఆలోచించినా రాజుకి దీని అర్థం ఏంటో అర్థం కాదు. అప్పుడు ఆ రాజు రైతుతో, మహానుభావ, దయచేసి నాకు అర్థమయ్యేలా చెప్పు, మీరు చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు అనగా రైతు ఒక చిరునవ్వు నవ్వి, ఇప్పుడు పామరుడికి చెప్పినట్టు చెప్తాను విను అని అంటాడు. మొదటి వరహాతో నేను నా కుటుంబం మొత్తం భోజనం చేస్తాము, రెండో వరహా అప్పుగా ఇస్తాను, అంటే నా కొడుకులకి కూతుళ్ళకి చదివించడానికి, అట్లాగే వాళ్ళ భవిష్యత్తు కోసం దాచిపెడతాను. ఇంకా మూడో వరహా నన్ను కన్న నా తల్లిదండ్రులకి, అంటే వాళ్ళు అప్పు చేసి నన్ను ఎట్లాగైతే చదివించి ఇంత పెద్దవాడిని చేశారో వాళ్ళ అప్పు తీరుస్తాను, అంటే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చంతా చూసుకుంటాను. ఇప్పుడు 4వ వరహా బావిలో పడేస్తాను, అంటే 4వ వరహాని దాన ధర్మాలకు కోసం ఖర్చు పెడతాను. అయితే ఇక్కడ మనం చేసిన పుణ్యం పాపం అంతా కూడా వచ్చే జన్మలో మనకు మరింత మంచి జన్మ రావాలి, కాబట్టి ఈ 4వ వరహాన్ని దాన ధర్మాల కోసం, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల కోసం ఖర్చు పెడతాను అని చెప్తాడు. రాజు ఆ సమాధానాలు విని ఎంతో సంబరపడతాడు. సంబరపడి రాజు తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని తీసి మెడలో వేస్తారు. నేను ఎవరో నీకు తెలియదు కదా, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుని. నువ్వు మళ్ళీ నా మొహాన్ని 100 సార్లు చూసే వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు, చెప్పావంటే నిన్ను చెరసాలలో బంధిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత రోజు రాజు రాజ్యసభను ఏర్పాటు చేసి నగరంలోని ప్రముఖులందరినీ పిలిచి, అలాగే పండితులను కూడా పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. సమావేశంలో అంటాడు, నేను నిన్న ఒక తెలివైన వ్యక్తిని కలిశాను. ఆ తెలివైన వ్యక్తి ఏమన్నాడు అంటే, 4 వరహాల్లో ఒక వరహా తాను తింటాడని, రెండో వరహా అప్పుగా ఇస్తానని, మూడో వరహా అప్పు తీరుస్తానని, 4వ వరహా బావిలో పడేస్తానని చెప్పాడు. దీనికి అర్థమేంటో ఎవరైనా తెలుసుకొని నాకు చెప్తే వాళ్ళకి 1000 వరహాలు బహుమానంగా ఇస్తానని అని రాజు ప్రకటిస్తాడు. ఇదంతా విన్న పండితులు, ఆ ప్రముఖులు ఎంతో ఆలోచించినా, శాస్త్ర పరిజ్ఞానం అంతా సమావేశంలో ముచ్చటించుకున్నా, చర్చించుకున్నా వాళ్ళకి సమాధానం దొరకదు. ఈ ప్రశ్నలకు ఎలాగైనా సమాధానం కనుక్కోవాలని మంత్రి ఒక ఆలోచన చేస్తాడు. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా సరే తన చుట్టూ కనీసం 5 నుంచి 10 మంది వేగులు లేదా రాజుకి రక్షణగా భటులు కాపలా కాస్తుంటారు. ఆ భటుల్ని పిలిచి నిన్న రాజుగారు ఎక్కడెక్కడికి వెళ్ళారో అని విచారణ చేస్తారు. అయితే రాజుగారు నిన్న కలిసిన మనుషులందరినీ తీసుకొని చూస్తూ ఉండగా మంత్రికి తెలుస్తుంది ఆ రైతుని రాజు కలిశాడు అని. అప్పుడు మంత్రి ఆ రైతు ఇంటికి వెళ్తాడు. వెళ్ళి దీని అర్థం ఏంటో చెప్పు అని అంటాడు. అప్పుడు రైతు భయపడిపోయి, రాజుగారి మొహం 100 సార్లు చూసే వరకు ఈ విషయం చెప్పకూడదని చెప్పాడు, ఇప్పుడు చెప్తే నా ప్రాణానికి ప్రమాదం, నేను చెప్పను అంటాడు. అప్పుడు ఆ మంత్రి కాస్త తెలివిగా ఆలోచించి రాజు మొహం ఉండేలాగా ఒక రాజముద్రికని ముద్రిస్తాడు. 100 వరహాలు, 100 నాణేలు అలా ముద్రించి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఒక్కొక్క వరహాని తదేకంగా చూడు అని ఆ రైతుకి ఇస్తాడు. రైతు ఆ ఒక్కొక్క వరహాని రాజుగారిని చూసి, ఇప్పుడు రాజుగారిని నేను 100 సార్లు చూసేశాను కాబట్టి ఈ విషయం ఎవరికైనా చెప్పొచ్చు అనే ఒక ధీమాతో ఆ 4 వరహాల అర్థాన్ని మంత్రికి చెప్తాడు రైతు. తరువాత రోజు సభలో రాజుగారి ముందు ఆ 4 వరహాల అర్థాన్ని మంత్రి పొల్లుపోకుండా రైతు చెప్పింది చెప్పినట్టుగా చెప్తాడు. రాజు
ఇదంతా నీకు ఆ రైతు చెప్పాడు కదా అని అనగా, అవును అని చెప్తాడు. రాజు ఆ రైతుని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నీకు ఎంత ధైర్యం? నన్ను 100 సార్లు చూసిన తర్వాత గాని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అంటే, నువ్వు చెప్పేసావు కదా అని హుంకరిస్తాడు. అప్పుడు ఆ రైతు, ఈ మంత్రి గారు నిన్న నా దగ్గరికి వచ్చి 100 వరహాలనిచ్చారు. 100 వరహాల్లో ఉన్న మీ చిత్రపటాన్ని చూస్తే మిమ్మల్ని చూసినట్టే కదా మహారాజా! అందుకే ఆ మంత్రికి నేను ఈ విషయాన్ని వివరించాను అని చెప్తాడు. అప్పుడు రాజు ఎంతో సంతోషించి, ఇంత తెలివిగల ఈ రైతుకి ఇంకొక 1000 వరహాలివ్వండి అని 1000 వరహాలని ఇచ్చి అక్కడి నుంచి పంపేస్తాడు. జై శ్రీరామ్.